హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో శతక సౌరభం లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే 8th క్లాస్ ఆంధ్ర వైభవం తర్వాత మాతృభూమి లెసన్ నుంచి కూడా బిట్స్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, శృతి శుభకం పైనను సన్మతినిచ్చును. ఈ పద్యం ఈ పద్య రచయిత ఎవరు అన్నప్పుడు ఏ గరికపాటి మల్లావధాని, బి కంచర్ల గోపన్న, సి దొరవేటి చెన్నయ్య, డి గుండ్లపల్లి నరసమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దొరవేటి చెన్నయ్య అండి. శృతి శుభగంబైనను సన్మతినిచ్చును నేతి బెంచు మాన్యత గూర్చున్ శతకము బాపు తమ్మలను శతపత్ర సుహితును ఓలే సతతము నేస్తం అనే పద్య రచయిత దొరవేటి చెన్నయ్య గారండి. నెక్స్ట్, దానము చేయనేరని యుధార్మునకు సంపదలుండి ఉండినన్. ఈ పద్యంలో అలంకారంను గుర్తించండి. ఏ ఉపమాలంకారము, బి రూపకాలంకారము, సి దృష్టాంతాలంకారము, డి ఉత్ప్రేక్ష అలంకారము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి దృష్టాంతాలంకారం అండి. ఇది భాస్కర శతకానికి సంబంధించింది. భాస్కర శతకంలో పద్యాలన్నీ కూడా దృష్టాంతాలంకారంగా గుర్తించవచ్చు. ఇది ఒక చిన్న టిప్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ లైన్స్ మనకి తెగమక్కగా ఇస్తాడు. ఆ లైన్స్ని సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ లైన్ వచ్చేసి పిల్లల పెద్దల ఏడు గడు మన్ననదిచే మెలుగు సుజన మార్గంబులని. తర్వాత నెక్స్ట్ లైన్ వెనుకొని తిరుగుచుండిన. లాస్ట్ లైను నన్ను ఎడలనెన్న బడదవు కుమారా. సి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇది కూడా సరైన క్రమంలో అమర్చాలి. గంటకాలము గడిచిన గతమంద్రు. తర్వాత గతము గతమే కానీ కాదది ఎట్లు కలిసి రాదు. నెక్స్ట్, గంటకాలము వృధాగా గడపకేవు. నెక్స్ట్, విద్య నేర్చుకో బ్రతికంత వెలిగిపోవు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ లైను సెకండ్దండి, సెకండ్ లైను థర్డ్, తర్వాత ఫస్ట్, తర్వాత ఫోర్త్. సి ఆప్షన్ కరెక్ట్ అండి. సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, పెరుమాళ మునియప్ప రచించిన శతకం ఏంటి? ఏ విద్యార్థి శతకం, బి వరదరాజు శతకం, సి మిత్ర సాహస్రీ శతకం, నెక్స్ట్ విద్యా శతకం. ముని అన్నప్పుడు విద్యా శతకం అండి. విద్య నేర్చుకోవాలంటే ఒక మునిలా కృషి చేయాలి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. గంటకాలము గడిచిన గతమందరు నందు పద్యపాదంలో ఛందస్సు ఏమిటి? ఛందస్సు తేటగీతి, ఆట వెళితే, చంపకమాల, కంద అని గుర్తించాల్సి వచ్చినప్పుడు పదవిభజన చేయండి. గంట గ అన్నప్పుడు, గమ్ అన్నప్పుడు గురువు, ట అన్నప్పుడు లఘువు, కాలము అన్నప్పుడు కా గురువు, కా గురువు, ల లఘువు, మో లఘువు. గడచిన వచ్చేసరికి గ లఘువు, డి లఘువు, చి లఘువు, నా లఘువు. నెక్స్ట్, గతము కూడా 3 లఘువులు వస్తాయి. నెక్స్ట్, నంద్రు అన్నప్పుడు గురువు లఘువు. గురువు లఘువు వస్తే అది సూర్యగణం. 3 లఘువులు వస్తే అది సూర్యగణం అవుతుంది. గురువు లఘువు ఇక్కడ ఒక సూర్యగణం, తర్వాత భగణం వచ్చింది, తర్వాత నల వచ్చింది. భగణం వచ్చినప్పుడు చంద్రగణం, నల వచ్చినప్పుడు చంద్రగణం. ఇక్కడ మళ్ళీ సూర్యగణం. 3 లఘువులు వచ్చినప్పుడు సూర్యగణం. ఇది కూడా సూర్యగణం. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చినప్పుడు అది తేటగీతిగా గుర్తించాలి. నెక్స్ట్, జనిత పరాక్రమ శారద కంద కుంద చం. ఈ ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. ఏ సద్గుణకాండ, బి సారానయ, బి సి భావకానన, డి క్రమ విశారద. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జనిత పరాక్రమ క్రమ విశారద సారద కుంద కంద కుంద చం.
చందన ఘనసార సారయస దాసరిది కరుణోపయోనిధి అనే పద్యంలోనిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మసు జస తతగా గణాలు గల వృత్తం. ఏ శార్దూలం, బి మత్తేవం, సి ఉత్పలమాల, డి చంపకమాల. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శార్దూలం అండి. శార్దూలానికి మత్తేవానికి కన్ఫ్యూజన్ వస్తే శార్దూలం మాతో స్టార్ట్ అవుతుంది, మత్తేవం అనేది షాతో స్టార్ట్ అవుతుంది. సవరణమయవ అనే గణాలతో మత్తేవం వస్తుంది. శార్దూలం వచ్చేసి మసు జస తతగతో గణాలు వస్తాయి. తర్వాత ఉత్పలమాల, చంపకమాల మీకు తెలిసిందే. ఉత్పలమాల భరణ భవరవ అనే గణాలు వస్తాయి. చంపకమాల నజపజ జజర అనే గణాలు వస్తాయి. నెక్స్ట్, భోజనం వికృతి పదం ఏమిటి? ఏ బువ్వ, బి భువనం, సి బాణం, డి బోనం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బోనం అండి. నెక్స్ట్, శరం అంటే అర్థం. ఏ యుద్ధం, బి శరీరం, సి బాణం, డి శవం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బాణం అండి. శరం అంటే బాణం అనే అర్థం. నెక్స్ట్, మాత్ర అంటే ఒక చిటిక కాలం, 2 చిటికల కాలం, 3 చిటికల కాలం, 4 చిటికల కాలం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక చిటిక కాలం అండి. నెక్స్ట్, మంచి మాటలను కవి వీటితో పోల్చాడు. ఏ బురద, బి రాయి, సి ఏనుగు, డి మాణిక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మాణిక్యంతో పోల్చాడండి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వహితం విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. ఏ విశ్వం యొక్క హితం, బి విశ్వం కొరకు హితం, సి విశ్వంతో హితం, డి విశ్వము హితము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విశ్వం యొక్క హితం అండి. నెక్స్ట్, క్రింది పదాలను పద్యపాదంగా కూర్చండి. ఫస్ట్, గానలోల, గానలలోన, నేమిటికి గాక, యక్షభోజములౌట. భాస్కర. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన పద్యపదాన్ని గుర్తించండి. ఏ కనక విశాల చేల భవకానన సాత కుఠారధార, స అనంది. తర్వాత సాత కుఠారధార సభవన కానన కనక విశాల చేల. నెక్స్ట్, కనక విశాల చేల సాత కుఠారధార సభవ కానన. భవకానన కనక విశాల చేల శత కుటారధార స. ఇందులో సరైన పద్యపాదం వచ్చేసి మనకి ఏ అండి. కనక విశాల చేల భవకానన శత కుటారధార స అనేది కరెక్ట్. నెక్స్ట్, సతతాచారము సోనృతము కురుపయన్ సతతంబున్ శీలమున్. తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. మతికిం జేరువని మీ నివాస సుఖమున్ మా నాథ నారాయణ. నెక్స్ట్, తృతీయం ధర్మము సర్వజీవహితమున్ దూరంబు కాకుండా స. నెక్స్ట్, నతి శాంతత్వము చిత్తశుద్ధికరము నధ్యానాత్మయున్ ధ్యానమున్. నెక్స్ట్, జనిత పరాక్రమ క్రమ విశారద సారద కంద కుంద చం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అండి. అతి శాంతత్వము చిత్తశుద్ధికరము నధ్యాత్మయున్ ధ్యానమున్ అనేది నెక్స్ట్ లైన్. సతతాచారము తర్వాత నెక్స్ట్ లైన్ అదే, అది శాంతత్వం. నెక్స్ట్, ఒరులపై శత్రుత్వం ముంచకుండిన చాలు డాష్ నిత్యమున్నట్లు. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏ చతురత, బి వేదముల్, సి ధర్మము, డి ఉపవాసము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపవాసం. ఒరులపై శత్రుత్వం ఉంచకుండా చాలు ఉపవాసములు ఉన్నట్లు అంటండి. నెక్స్ట్, దానము చేయు వారిని భాస్కర సత్కకర్త వీరితో పోల్చాడు. దానము చేయని వారిని ఎవరితో పోల్చాడంట? ఏ కొండ, బి చలమ, సి మేఘం, డి బూరుగ చెట్టు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బూరుగ చెట్టు అండి. నెక్స్ట్, మణుల మూట సత్కకర్త ఎవరు? ఏ గుండ్లపల్లి నరసమ్మ, బి మాచిరాజు శివరామరాజు, సి కొండూరు వీర రాఘవాచార్యులు, డి పెరుమాళ్ళ మునప్ప. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మాచిరాజు శివరామరాజు. నెక్స్ట్, గరికపాటి మల్లావధాని కాలం ఏంటి? ఏ 18వ శతాబ్దం, బి 19వ శతాబ్దం, సి 20వ శతాబ్దం, డి 15వ శతాబ్దం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 19వ శతాబ్దం అండి. 19వ శతాబ్దం. గరికపాటి మల్లావధాని కాలము 19వ శతాబ్దం. నెక్స్ట్, 20వ శతాబ్దానికి చెందినవారు పెరుమాళ్ళ మునప్ప, బి మాచిరాజు శివరామరాజు, సి గుండ్లపల్లి నరసమ్మ, డి
కొండూరు వీరరాఘవాచార్యులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అండి. అందరూ కూడా పెరుమళ్ళ మునప్ప, మాచరాజు శివరామరాజు, గుండ్లపల్లి నరసమ్మ, కొండూరు వీరరాఘవాచార్యులు వీరందరూ 20వ శతాబ్దానికి చెందినవారే. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉండడం అనేది శతకం, ముక్తకం, సహస్రకం, మకుటయుక్తం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముక్తకం అండి. ముక్తకం అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మధుర భాషితములు డాష్ ఓలే శృతిని అలంకరించి మతివసించు ఖాళీలో సరిపడే పదమును గుర్తించండి. ఏ అమృతము, బి మంజులము, సి మాణిక్యము, డి నృతము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మాణిక్యం అండి. మాణిక్యం అనేది కరెక్ట్. నెక్స్ట్, వారు వీరిని ఎంచి పర్వకుండిన చాలు డాష్ తిరిగినట్లు ఖాళీలో సరిపోయే పదం గుర్తించండి. ఏ ధర్మమసగు, బి గుడి కట్టినట్లు, సి దివ్య తీర్థములను తిరిగినట్లు, డి ధర్మం ముసిగినట్లు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దివ్య తీర్థములకు తిరిగినట్లు అంటండి. నెక్స్ట్, కుటారము అనగా అర్థం. ఏ తాబేలు, బి గొడ్డలి, సి కంఠము, డి పూరిల్లు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గొడ్డల్ని కుటారము అంటారు. కమటము అంటే తాబేలు అని అర్థం. కమటము ఇది, కుటారము అంటే గొడ్డలి అని అర్థం, కమటము అంటే తాబేలు అని అర్థం. నెక్స్ట్, కంద అంటే మేఘం అని అర్థం అంటండి. కుంద అంటే మొల్లలు అని అర్థం అంట. చూడండి, ఒక్క ఉత్వం ఒకటే వేరియేషన్ కందకి కుందకి. కంద అంటే మేఘం, కుంద అంటే మొల్ల. కారణము లేని కలహంబు గరుణలేమి పద్య రచయిత. ఈ పద్యం ఇచ్చాడండి చివరికి, టెక్స్ట్ బుక్లో చివరిన ఉంది. కారణము లేని కలహంబు గరుణలేమి పరవధు పరధన వాంఛ బంధు సాధు జనములం ద సహిష్ణుత్వ మనంగా జగతిన్ ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. ఈ పద్యాన్ని ఎవరు రచించారంటే ఏ రాయప్రోలు సుబ్బారావు గారు, బి వేటూరి ప్రభాకర శాస్త్రి, సి ఏనుగు లక్ష్మణ కవి, డి నండూరి కృష్ణమాచార్యులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి అంటే కారణము లేని కలహంబు గరుణలేమి అనే పద్య రచయిత ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్, జిలిబిలి పలుకుల బలము పద్య రచయిత. జిలిబిలి పలుకుల బలుము బలు మొద్దులు గులికెడు తెలుగు భాషతో సరితూగిని తెలిసియను తెలియక వేణులనల ఎంచెడు వెర్రి మొర్రియర మెరబాసల్. పద్య రచయిత ఏ రాయప్రోలు, బి వేటూరి ప్రభాకర్ శాస్త్రి, సి ఏనుగు లక్ష్మణ కవి, డి నండూరి కృష్ణమాచార్యులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, సూక్తి అండి. అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి, విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అనే సూక్తి ఎవరు రచించారు? ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి రామకృష్ణ పరమహంస, సి హ్యూరెన్, డి స్వామి వివేకానంద. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హ్యూరెన్ అండి. నెక్స్ట్, కవి కంటే తుహిన కర్పూర నెబకీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి సాహితీ తరంగ సంగీత రసధుని దేశ భాషలను తెలుగు లెస్స అన్నవారు ఎవరు? ఏ శ్రీకృష్ణదేవరాయలు, బి శ్రీనాథుడు, సి నండూరి రామకృష్ణమాచార్యులు, డి చిలకమర్తి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నండూరి కృష్ణమాచార్యులు అండి. నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్, జలసేవన గళగళ బళ లవ్వలముల పెళ్ళ పెళ్ళ భోక్త బళబళ లెవళ వసిపట బెళబెళలందెల ఝళఝళ లేఖీభవించే జనము భుజయింపన్. ఈ పద్యం రాసిన వారు ఏ రాయప్రోలు, బి చిలకమర్తి, సి ఏనుగు లక్ష్మణ కవి, డి వేటూరి ప్రభాకర శాస్త్రి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చిలకమర్తి అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, భాషాంశాలు చూద్దాం. భాషాంశాల్లో ఫస్ట్ది సమయం. సమయం అంటే
సమయం పట్టిక ఆధారంగా వాక్యములను పదాలను అర్థాలను గుర్తించండి. వాటితో సొంత వాక్యం రాయండి. అర్థం చూద్దాం. సమయం అంటే కాలం అనే అర్థం. బంగారం అంటే కనకం అనే అర్థం. మంచి మాట అంటే సోనృతం అనే అర్థం. తల్లిదండ్రులు అంటే జననీ జనకులు అనే అర్థం. చేతులు అంటే కరములు అనే అర్థం. అవివేకి అంటే మోరక్కు అనే అర్థం. తల అంటే మస్తకం అనే అర్థం. ఇష్టం అంటే ప్రీతి అనే అర్థం. మేలు అంటే హితము అనే అర్థం. అంతే. నెక్స్ట్ దీంతో సొంత వాక్యాలు రాయండి. నెక్స్ట్ ఇచ్చిన పదాలకు సరైన నానార్థాలను గుర్తించండి. జనని అన్నప్పుడు తల్లి, కోరిక, దయ అని అర్థం. తల్లి, కోరిక, దయ. జనని. కను అంటే చూచు, ప్రసవించు, తెలియ అని అర్థం. మతి అంటే బుద్ధి, తలపు, ఇచ్ఛ అని అర్థం. బుద్ధి, తలపు, ఇచ్ఛ అని అర్థం. పలుకు అన్నప్పుడు నింద, ఖండము, మాట్లాడు అని అర్థం. నింద, ఖండము, మాట్లాడు అని అర్థం. ధర్మం అంటే పుణ్యం, యాగం, న్యాయం అని అర్థం. వీటిని ఖాళీల్లో రాయండి. నెక్స్ట్ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. పలాయనం అంటే పరిగెత్తడం, పారిపోవడం. పరిగెత్తడం, పారిపోవడం. నెక్స్ట్ కార్యం అంటే పని, కార్యక్రమం. పని, కార్యక్రమం అనే అర్థంతో అనే పర్యాయ పదాలు కార్యానికి ఉంటాయి. తర్వాత వీణలు విందుకు పర్యాయ పదాలు చెవులకు ఇంపు. వీణులు అంటే చెవులు అని అర్థం. చెవులకు ఇంపు. నెక్స్ట్ శ్రవణానందం అనే అర్థం అనే పర్యాయ పదాలను రాయవచ్చు. నెక్స్ట్ వెలుగు అంటే ప్రకాశము, కాంతి. వెలుగు అంటే పర్యాయ పదాలు ప్రకాశము, కాంతి. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులను గుర్తించండి అన్నాడు. కార్యం, కర్చం. నెక్స్ట్ కథ. నెక్స్ట్ సిరి. నెక్స్ట్ మాతృభాష, భాష. నెక్స్ట్ భోజనం, బోనము. నెక్స్ట్ ఇక్కడ రెండవ పెట్టెలో ఒక పెట్టెలో ఇచ్చాడు, ఒక అర్థాలను పరిశీలించమన్నాడు. రెండవ పెట్టెలో వాటికి జత చేయమన్నాడు. శరము అంటే ఇక్కడ చూడండి చిన్నగా. శరము, బాణము. ఫస్ట్ది ఇది. గిరి అంటే కొండ. కొండ అనేది. తర్వాత హాసము అంటే నవ్వు. నెక్స్ట్ వాసము అంటే దూలము అని అర్థం. కనుగొను అంటే వెతకడం అని అర్థం. రణము అంటే యుద్ధము అని అర్థం. తీర్థము అంటే పుణ్యక్షేత్రము అని అర్థం. చిత్తము అంటే మనస్సు అని అర్థం. సతతము అంటే ఎల్లప్పుడూ అని అర్థం. చాడి మాటలు అంటే నిందలు అని అర్థం. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి గురించి ఇచ్చాడు. సూత్రం ఇచ్చాడు. ఆ, ఈ, ఊరులకు సవర్ణాచలపురం అయితే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. గుణసంధి సూత్రం కూడా ఇచ్చాడు. అకారానికి ఏ ఊర్లు పరమైతే వరుసగా ఏ ఊర్లు ఏకాదశంగా వచ్చి గుణసంధి జరుగుతుంది. క్రింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా, ఇవన్నీ మీకు వస్తుంది. నెక్స్ట్ విద్య ప్లస్ అర్ధి, విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం గుణసంధి. నెక్స్ట్ గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి గుణసంధి. ఈ 3 గుణసంధులు. సూర్యోదయం, గజేంద్రుడు, మహర్షి ఈ 3 గుణసంధి. విద్యార్థి అనేది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ పలంబులు ప్లస్ ఊరక, పలంబులు ఊరక ఉత్వసంధి. ఇది ఉత్వసంధి. నెక్స్ట్ చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదం ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే ఇది ఆత్వసంధి. నెక్స్ట్ విశ్వహితం, విశ్వం యొక్క హితం. షష్ఠీ తత్పురుష సమాసము. సత్పురుష నివాసం, సత్పురుషుల యొక్క నివాసము షష్ఠీ తత్పురుష. నెక్స్ట్ పరులకు ఉపకారం, పరోపకారం ఇది కూడా షష్ఠీయే. నెక్స్ట్ గురువు యొక్క చరణములు ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్
జనని జనకులు, జననీయును జనకుడును. ఇదేం సమాసం అంటే ద్వంద్వ సమాసం. ద్వంద్వ. నెక్స్ట్ ఘనసారం, ఘనమైన సారం కలది. బహురూహి సమాసం. బహురూహి, బహువ్రీహి, బహువ్రీహి సమాసం. నెక్స్ట్ చిత్తశుద్ధి, చిత్తము యొక్క శుద్ధి. షష్ఠీ తత్పురుష, షష్ఠీ తత్పురుష. ఇది చిత్తశుద్ధి అనేది షష్ఠి. నెక్స్ట్ ఛందస్సు గురించి ఇచ్చాడు. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని, రెండో మాత్రాల కాలంలో పలుకబడే అక్షరాలను గురువులని అంటారు. మాత్ర అనగా ఒక చిటికి వేసినంత కాలం. మాత్ర అంటే ఎంత కాలం అంటే ఒక చిటికి వేసినంత కాలం. లఘువుని ఈ గుర్తుతో సూచిస్తారు. లఘువుని ఈ గుర్తుతో సూచిస్తారు. గురువు గుర్తు అర్ధచంద్రాకారం. ఇలా కూడా అడుగుతాడు. గురువుని ఈ గుర్తుతో సూచిస్తారు అని అర్ధచంద్రాకారం. ఇంకొక 3 ఆప్షన్లు ఇస్తాడు. అర్ధచంద్రాకారంగా గుర్తించండి. నెక్స్ట్ ఏ అక్షరానికి ఎలా వస్తాయి, లఘువులు వస్తాయా గురువులు వస్తాయా అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. హ్రస్వాచులన్నీ కూడా అచ్చుల్లో, హ్రస్వాచులు అంటే పొట్టి అచ్చులు అనమాట. ఆ ఈ ఉ అని చిన్నగా చదివేటివి. దీర్ఘం లేనటువంటివి లఘువులు. హ్రస్వాచులతో కూడిన హల్లులు అంటే ఆ క, తర్వాత చ, ట, టా వర్గంలో టా, ఇటువంటివన్నీ కూడా హ్రస్వాచులతో కూడిన హల్లులు. భ్రూ బాకి రుత్వం వస్తే కూడా అది లఘువుగానే గుర్తించబడుతుంది. నెక్స్ట్ దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే. దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులే. కానీ సంయుక్తాక్షరానికి ముందు వచ్చేది మాత్రం గురువు అవుతుంది. తేల్చి పలుకబడే రేఫతో కూడిన ముందు అక్షరాలు, ఇది ఇంపార్టెంట్. అదృచు, కద్రువ, విద్రువ ఇవన్నీ కూడా లఘువులుగానే గుర్తించాలి. ఇది ఇంపార్టెంట్. అధ్రువ, కద్రువ, విద్రువ ఎక్కడొచ్చినా కూడా ఈ పదాలు స్రవంతి అంటే రావత్తుతో వచ్చింది, తేల్చి పలకబడుతుంది కాబట్టి అది అన్ని చోట్ల కాదు, ఈ స్పెసిఫిక్ వర్డ్స్ మాత్రమే. అదృచు, కద్రువ, విద్రువ, స్రవంతి ఇలాంటి పదాల్లో లఘువుగా గుర్తించబడుతుంది. నెక్స్ట్ దీర్ఘాలు. దీర్ఘాలు అంటే దీర్ఘాలు కలిగిన అచ్చులన్నీ కూడా గురువుగానే గుర్తిస్తారు. హల్లులు దీర్ఘాలతో కూడిన హల్లులు. నెక్స్ట్ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులే. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులే. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు కానీ వేరే అక్షరం ఒత్తు కానీ 2 ఒత్తులు కలిసి ఒక అక్షరం మీద ఉంటే అది సంశ్లేష అక్షరంగా ఉండవచ్చు. దానికి కూడా గురువుగా గుర్తిస్తారు. పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు అంటే చం, కం, టం ఇలాంటి అక్షరాలన్నీ కూడా గురువులుగానే గుర్తించాలి. పొల్లు హల్లుతో కూడిన హల్లులన్నీ కూడా అక్షరాలన్నీ కూడా పొల్లు హల్లుతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువుగానే గుర్తించాలి. కొరకున్, తర్వాత చేసన్ వచ్చేటివన్నీ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువు. తర్వాత విసర్గ కలిగిన అక్షరాలు అంతఃపురం, దుఃఖం, నమః ఇవన్నీ కూడా గురువుగానే గుర్తించాలి. ఇక్కడ అక్షరాలకు గురువులుగా గుర్తించడం అన్నట్టు మీరు గుర్తించండి. సింపుల్గానే గుర్తించాలి. ఆ లఘువు, ఏ లఘువు, చి అనేది గురువు, త్రు అనేది లఘువు, కు అనేది కహ అనేది గురువు. టా అనేది లఘువు. టాకి టా వచ్చింది కదా, ఇది లఘువు. తర్వాత ఇన్ అనేది గురువు, ఏ అనేది గురువు, షు అనేది లఘువు. నెక్స్ట్ బా అనేది లఘువు, కై అనేది గురువు, స్టా అనేది. నెక్స్ట్ గణం ఏర్పడే విధానం. అక్షరాలను గురువులు లఘువులుగా గుర్తించబడతాయి అని తెలుసుకున్నారు కదా. అయితే ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ 1 అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలను చూద్దామనేసి ఇచ్చాడు. 1 అక్షర గణాలు వచ్చేసి ఏకలఘువు, ఏకగురువు. ఇది గా, లగణం, గగణం అంటారు. ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ 2 అక్షర గణాల్లో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. లఘము, లఘువు గురువుని లఘము అని, ఇది వగణంగాను.
నెక్స్ట్ గురువు లఘువుని గలము లేదా హగణంగాను, తర్వాత 2 లఘువులు ఉంటే లలాగాను, 2 గురువులు ఉంటే గగగాను. ఈ రెండింటిని పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 2 గురువులు 2 లఘువులు కాబట్టి. ఇక్కడ వచ్చి కన్ఫ్యూజ్ అయ్యేటివి ఈ 2. గల అంటే ఫస్ట్ లఘువు తర్వాత గురువుని వగణం అంటారు, ఫస్ట్ గురువు తర్వాత లఘువుని హగణం అంటారు. దేన్ని హగణం అంటారు? గలాన్ అంటారా లగాన్ అంటారా అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. వగణం అనేటప్పటికి గలా వస్తుందా లగా వస్తుందా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు యా రా లా వా కదండి. ఇప్పుడు లగ అన్నప్పుడు లా తర్వాత ఏమొస్తుంది? వా వస్తుంది కదా. ఇక్కడ సేమ్ లగములో లాను గుర్తుపెట్టుకోండి. లా తర్వాత వా వస్తుంది కాబట్టి, ఫస్ట్ లా వచ్చిన తర్వాత వా వస్తుంది కాబట్టి లగము ఏమవుతుంది? 2వ పేరు వగణంగా గుర్తుంచుకోండి. అంటే లా తర్వాత 2వ అక్షరం వా వస్తుంది కదండి. అలాగే ఈ గణం పేరు 2వ పేరు ఏంటంటే వగణంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది గల హగణం అనేసి. లగ అనేది వగణం అని గుర్తున్నప్పుడు గల అనేది హగణం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 అక్షరాల గణాల్లో ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం. ఆది లఘువు యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. 3 లఘువులు ఉంటే నగణం, 3 గురువులు ఉంటే మగణం. ఇది వచ్చేసి భజస ఎరతనమ అనేదాన్ని బట్టి పట్టుకోండి, వేరే ఆప్షన్ లేదు, ఇది బట్టి పట్టాల్సిందే. భజస అనేవి గురువుల స్థానంగా కూర్చోబడ్డాయి, ఎరత అనేవి లఘువుల స్థానంగా కూర్చోబడ్డాయి. మా అనేది అన్ని గురువులే, నా అనేది అన్ని లఘువులే. ఇక్కడ గురువు లఘువులను గుర్తించండి అన్నాడు, గుర్తించండి మీరు. పద్యపాదాలను గురు లఘువులుగా గుర్తించండి అన్నాడు, అది కూడా ఈజీగానే గుర్తించవచ్చు. నెక్స్ట్ కారణము లేని కలహంబు గరుణలేమి పరవధువు పరధన వాంఛ బంధు సాధు జనములం ద సహిష్ణుత్వ మనగన్ జగతిన్ ప్రకృతి సిద్ధములివి దుష్ట నికరమునకు. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రచించారు. కారణం లేకుండానే తగువులా ఉండుట, దయ లేకుండుట, పరస్త్రీల యందును పరధనముల యందును కోరిక, బంధువుల యందును సజ్జనుల యందును ఓర్వ లేకుండుట అనునవి దుష్టుని యొక్క సహజ గుణములు అనేది ఇక్కడ భావం. నెక్స్ట్ సూక్తి అనేది ఇంపార్టెంట్ అండి, కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సూక్తిని కూడా ఎవరన్నారనేది గుర్తుపెట్టుకోండి. అపజయాలు వాస్తవాన్ని వెల్లడి చేస్తాయి, విజయాలు వాటిని దాచి ఉంచుతాయి. హ్యూరెన్ అన్నాడండి మాట. నెక్స్ట్ అక్టోబర్ 22ని ప్రపంచ విలువల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ డేట్లు కూడా ఇంపార్టెంటే. అక్టోబర్ 22న ప్రపంచ విలువల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ జిలిబిలి పలుకుల పలుము ముద్దులు ఉలికెడు తెలుగు భాషతో సరియగునే తెలిసి తెలియక వేణుల నల ఇంచుడు వెర్రి మొర్రియ రమే భాసల్ అనే పద్య రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కవుల కంటే తుహ్న కర్పూర నభకీర్తి తెచ్చిన రెవరు నీకు తెలుగు తల్లి సాహితీ తరంగ సంగీత రసదుని దేశ భాషలందు తెలుగు లెస్స అన్నవారు నండూరి రామకృష్ణమాచార్యులు. మనం తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదం కనిపిస్తే చాలు కృష్ణదేవరాయలు అనేసి ఆప్షన్ పెట్టేస్తుంటాం. అది ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ లైన్ ఏంటి లాస్ట్ లైన్ ఏంటి అనేది చూసుకొని అబ్జర్వ్ చేసి పెట్టండి, ఇలాగే మార్కు కోల్పోతూ ఉంటారు. నెక్స్ట్ జలసేవన గళల లవమ్ముల పెళపెళ భోక్త బళబళ లెబళ వసిపట బెళబెళ లందెల జళజళ లేఖీభవించే జనము భజయింపన్. ఈ పద్య రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహంగా గుర్తుంచుకోండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ ఇది ప్యారడీ అనేది ఒక అనుకరణ, ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన ప్యారడీ. తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు కోకొల్లలు. ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరో కవితే ప్యారడీ. అంటే ఒక కవితను ఆల్రెడీ ఒకరు చెప్పుంటారు, దానిని
ఈ చమత్కార రూపంలో హాస్యజనకంగా చెప్పేది మరో కవిత ప్యారడీ అనమాట. నెక్స్ట్ ఇది చదవండి. దీంట్లో ఈ బిట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.